హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 53 ఎపిసోడ్ వచ్చి 54 అన్నమాట. ఈరోజు మొత్తం 3 టాస్కులు జరిగినాయి. అందులో ఎవరు గెలిచారు, ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారో ఈ ఎపిసోడ్ రివ్యూలో చెప్తాను. ఈ ఎపిసోడ్లో కొన్ని గొడవలు కూడా జరిగినాయి. నిన్న జరిగిన గొడవలే కంటిన్యూ అన్నమాట. నిన్న నైటు మాధురి గారు చపాతీ అడుగుతారు. తనుజ వల్ల నా చపాతీ ఇస్తాను అంటే, నీ చపాతీ నేను ఎందుకు తింటాను, నేను తిన్నా అంటది. అక్కడ వాళ్ళకి నైట్ ఒక చిన్న గొడవ జరుగుతుంది. అది ఎపిసోడ్లో వేయలేదు, లైవ్లో వేశారు. మార్నింగ్ కూడా అదే జరుగుతుంటుంది. దాంతో మార్నింగ్ ఇది కళ్యాణ్ వచ్చి 2 చపాతీలు ఇచ్చిన విషయం మాకు చెప్పలేదు, డిస్కషన్ చేసి చెప్పలేదంటే, చెప్పానుగా అంటాడు. కళ్యాణ్ ఇక్కడ నాకు చెప్పలేదు, సరిపోలేదు 2 చపాతీలు అంటాడు. ఎప్పుడు చేసేది 2 చపాతీలే కదా అంటే, లేదు అన్నం రైస్ ఉండొచ్చుగా, అయితే పకోడీ వండారు కదా దాని గురించి ఎందుకేం మాట్లాడారు అంటే, వీళ్ళు దానికి ముందు పకోడీ వండుకుంటారు అన్నమాట. దాని గురించి మాట్లాడారు. ఆ తర్వాత సంజన గారు అండ్ మాధురి గారు గొడవ అన్నమాట. అదే చెప్తుంటారు, ఇలా చపాతీలు అడిగితే లేదంటే తనుజ వచ్చి అడుగుతుంది, ఇచ్చినా కదా అంటే, యాడిచ్చినావు, నేను 2 తిన్నా అంటే. తర్వాత దివ్యానికి తను పిలిస్తే, ఇచ్చా కదా నేను చెప్పితే, అవును 3 తిన్నాను, నాకు 4వది కావాలని మళ్ళీ మాట మారుస్తుంది. 4వది నాది ఇస్తా అన్నా కదా అంటే, నీది నేను ఎందుకు తింటా, నేను సపరేట్ చేసుకోండి అంటే, అక్కడ నైట్ అయింది, అప్పటికప్పుడు మళ్ళీ పిండి కలుపుకొని అంత కిచెన్ క్లీన్ చేశారు, మళ్ళీ పిండి కలిపి అదంతా చేయాలంటే కష్టమవుతుంది కదా, అది ఇదని మాట్లాడితే ఆమె సీరియస్ ఇంక నేను అలిగి అన్నం తిన్నా అది ఇదేనంట. తర్వాత తనుజ అక్కడికి వెళ్ళి, ఇక్కడ సంజన ఏదో వాగుతుంటే ఇమాన్యుల్ వార్నింగ్ ఇస్తాడు, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికో మార్చక టాపిక్ బాగోదు చెప్తున్నా అని చెప్పి అరుస్తాడు. ఇమాన్యుల్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ పస్తులు ఉండేదంట. ఏందా డ్రామాలు. ఈ మాధురి గారే అంటారు, నేను ఎక్కువ తిన్ను, నేను ఒక్క చపాతి కన్నా ఎక్కువ తిన్నాను అన్నోళ్ళు ఈ 3 తిన్నది, 4 చపాతీలు తిన్నది. మళ్ళీ ఇంకా తర్వాత కూర్చొని మాట్లాడుకుంటారు తనుజ ఇది ఇమాన్యుల్, అసలు ఏంది కిచెన్ది, ప్రతిసారి ఏదైనా అయితే మన దగ్గరకు వచ్చి చెప్పాలి కానీ వేరే వాళ్ళ దగ్గర ఎందుకు డిస్కషన్ చేస్తుండ్రో అది ఇదని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కిచెన్లోని శ్రీజ ఇక్కడ చాలా రాంగ్గా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ కర్రీ వడ్డిస్తుంటారు అన్నమాట. శ్రీజ పిలుస్తుంది అన్నమాట. పిలిచే విధానం పేరు పెట్టి పిలవాల, కర్రీ ఉందా, కర్రీ ఉందా, కర్రీ ఉందా, కర్రీదా అంట. వాళ్ళు రెస్పాన్స్ అవ్వదు. తర్వాత దివ్య నిఖిత రెండుసార్లు పిలిస్తే 2సారి రెస్పాన్స్ అయ్యి, లేదు ఆగు చూస్తున్నాము అంటే, అందరికీ సర్చ్ చేస్తుంటారు అన్నమాట. కర్రీ చూస్తున్నాము ఉండి పెడతామంటే, ఇక్కడ అంత పొగరు ఎందుకు, అంత యాటిట్యూడ్ ఎందుకు అని అంటుంది. మరీ ఇది అయితే మరీ ఓవర్. తనుజాన్ అయితే ఆమెకు అంత యాటిట్యూడ్ అంత పొగరట, పేరు పెట్టి పిలవాలా అక్కడ. అదే అంటే తనుజ బర్నీ కాదు, లైవ్లో అయితే కళ్యాణ్కి కూడా చెప్తుంది, నా పేరు పెట్టి పిలవాలి కదా తనుజాన్ అంటే. తర్వాత కళ్యాణ్ ఆ విషయం పోయి, నువ్వు పేరు పెట్టి పిలవాలి కదా అంటే, పేరు పెట్టి పిలిచేది ఏముంది, వాళ్ళే కదా కిచెన్లో ఉన్నది, వాళ్ళదే కదా డ్యూటీ, అడిగితే తెచ్చేయలేరా అంట. ఎలిమినేట్ అయింది కాబట్టి పని సరిపోయింది, హ్యాపీగా ఫీల్ అయినా ఈ విషయంలో అయితే. అయితే అంత యాటిట్యూడ్ ఎందుకు, ఈమె పొగరు చూపిస్తారు. అక్కడికి చెప్తాడు డిమాండ్ పవన్, లేదు నువ్వు అక్కడ వాళ్ళు అంత బిజీగా ఉన్నారు, ఆగు వేస్తారు ఎందుకంతా అని. సాయి కూడా చెప్తాడు, లేదు అంటే కర్రీ ఉందని అంటే, లేదు అందరం వెళ్ళాము, అందరికి వేసారు, వాళ్ళు సర్చ్ చేస్తున్నారు, వస్తారు ఆగు ఎందుకు ఓపిక పట్టంటే, లేదు ఏది పడుతుంది మాట్లాడుతుంది. మళ్ళీ బ్యాక్ పిచ్చింగ్ లైవ్లో అయితే తనుజ గురించి ఎంత బ్యాక్ పిచ్చింగ్ కళ్యాణ్తో. తనుజ అసలు ఏమనలేదు, ఎందుకు మాట్లాడట్లేదు, తను వచ్చి మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, తను వచ్చి అలా అంటే నాకు బాధే కదా, ఫస్ట్ అంతా కలిసి ఉన్నావు అంటే. ఇక్కడ చెప్తుంది భరణి గారితో, ఇప్పుడు నన్ను మనుషుల్లాగా చూడట్లేదు, మాకు పేర్లు ఉన్నాయి కదా, కిచెన్లో ఉన్నప్పుడు తనుజాని పిలవచ్చు కదా, దివ్యాన్ని పిలవచ్చు కదా, కర్రీదా అని ఆర్డర్లు వేస్తాడు, ఏంది మేము మనుషులం కాదా అని ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ శ్రీజ అయితే చాలా రాంగ్ యాటిట్యూడ్ అబ్బా, అసలు బాగాలేదే బాగాలేదు. ఇంకా తర్వాత టాస్క్ బీన్ అవుతుంది. ఫస్ట్ టాస్క్ వచ్చి ఇది, ఇద్దరు జైల్లో ఉంటారు, భరణి గారు ఒక జైలు, దమ్ము శ్రీజ ఒక జైల్లో ఉంటారు. పజిల్ అన్నమాట ఇవి, ఒక దాంట్లో నుంచి ఆడుకుంటారు. వీళ్ళు బన్నీ టీం నుంచి రాము వస్తాడు, అక్కడి నుంచి వచ్చేసి కళ్యాణ్ వస్తాడు. ఇక్కడ కళ్యాణ్ గెలుస్తాడు అన్నమాట. రాము ఇక్కడ ఒకటి ఇది బన్నీ, అక్కడ పజిల్ టైం ఉంటుంది, టైం లిమిట్, టైము ఎంత తొందర టైంలో చేస్తే అంత మంచి. పజిల్ కదా, పజిల్ చాలామందికి కష్టం ఉంటుంది, కొంచెం దానికి మైండ్ గేమ్ బాగుండాలి. అక్కడ లేట్ అయితే అక్కడ బన్నీ టీం ఓడిపోతుంది, సీజర్ టీం గెలుస్తుంది. ఆ తర్వాత కొంచెం కామెడీ జరుగుతుంది, రీతుతో ఇమాన్యుల్ అదంతా కామెడీ జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రెండో టాస్క్ వచ్చేసి మర్చిపోయినా, ఫస్ట్ టాస్క్ దివ్య నిఖితది, ఇలా చేతితో పోలు పెట్టేది అన్నమాట. అది జరుగుతుంది. అది దివ్య నిఖిత శ్రీజ వెళ్తారు. దివ్య నిఖిత అన్నీ పెట్టేస్తే శ్రీజ ఒక్కటి కూడా పెట్టలేకపోతుంది. మళ్ళీ ఓ దమ్ము శ్రీజ అని అది ఇదని బిల్డప్ ఇస్తారు, ఏందో నాకు అర్థం కాలేదు.
ఒక్కటి కూడా పెట్టలేకపోతుంది. దివ్యానికి తన్ని పెడితే ఇక్కడ బన్నీ టీం గెలుస్తుంది. రెండో టాస్క్ వచ్చి అది పవన్ కళ్యాణ్ అంది శ్రీజ టీం ఒకటి గెలుస్తుంది. బిగ్ బాస్ చెప్తాడు ఈరోజు 3 టాస్కులు చేస్తుంది. 3 టాస్కులలో 2 టాస్కులు బన్నీ టీం గెలుస్తుంది, ఒక టాస్క్ వచ్చేసి శ్రీజ టీం గెలుస్తుంది. అయితే ఇంక 2 టాస్కులు అయిపోయినాయిగా. 3వ టాస్క్ వచ్చేసి పైపుల్ది ఇలా పేర్చాలన్నమాట. అది ఇమాన్యుల్ కళ్యాణ్ ఆడతాడు. ఇక్కడ డిమాండ్ పవన్ అంటాడు నేను ఆడతాను అంటే లే కళ్యాణ్ ఆడతాడు అంటాడు. ఎందుకంటే ఆ టాస్క్కి మైండ్ అనేది ఫోకస్గా ఉండాలన్నమాట. ఇమాన్యుల్కి బాగుంటుంది ఫోకస్. ఇక్కడ తనుజ కూడా బన్నీ కానీ అడుగుతుంది కానీ వాళ్ళు ఇయ్యరన్నమాట ఛాన్స్, ఇమాన్యుల్కి ఇస్తారు. ఇంకా తను కూడా చాలా సైలెంట్గా ఉంటుంది. ఇంకా టాస్క్ జరుగుతుంది. ఇమాన్యుల్ అయితే గెలుస్తాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ టీం ఓడిపోతుంది. తను సరిగ్గా పెట్టలేకపోతాడు, కంగారు పడతాడు, అంతా ఫెయిల్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఉదయం నుంచి మాధురి గారు తినరన్నమాట. మధ్యలో వీళ్ళకు తనుజ కాళ్ళకు గొడవ అవుతుంది కదా, మాధురి గారు ఇంకా మాట్లాడతాడు. ఉదయం అన్ని మాట్లాడి మళ్ళీ సాయంత్రం మాట్లాడి ఎందుకు నువ్వు ఆడలేదు, నువ్వు ఆడితే రీతు కూడా ఆడేది, రీతును పంపుతా అన్నారు అని. అంటే ఇక్కడ ఏంది అవతల టీంకి శ్రీజకు రీతు సపోర్టు, తనుజ బన్నీ గారికి సపోర్టు. తనుజ వచ్చుంటే రీతు కూడా వచ్చేదంట ఈ టాస్క్లో. అంటే వాళ్ళ సైడ్ అమ్మాయి కదా రీతును పంపేవాళ్ళంట. ఆ విషయం చెప్తే నేను అడిగాను వాళ్ళు ఇయ్యలేదు అంటే నువ్వు నీ హక్కు కోసం పోరాడాలి అంటే తనుజ అంటది వాళ్ళు నాలో కెపాసిటీ లేదని అనుకుంటున్నారు, నాలో లేదా అని అంటే నువ్వే అది నిర్ణయించుకోవాలి, నువ్వు గట్టిగా పోరాడాలి అది ఇదని కలిసిపోతారు. ఆ తర్వాత ఇక్కడ లోపల డిమాండ్ పవన్ శ్రీజ గొడవ పడుతుంటారు. ఒక టాస్క్ ఓడిపోయినాక నుంచి వచ్చి పలకరియలేదంట. అదే చెప్పా కదా ఈ టాస్క్కి తను పోతానంటే పంపించలేదని. దాని విషయంలో లైవ్లో చాలా గొడవ అవుతుంది. ఇక్కడ శ్రీజ అయితే ఫ్రెండ్గా అంత హెల్ప్ చేస్తూ నువ్వు నాకేం హెల్ప్ చేసినావు అంటది. ఇమ్యూనిటీ కాపాడండి. ఆ రోజు కానీ నామినేషన్ నుంచి సేవ్ చేయకపోయి ఉంటే ఈరోజు ప్రియా హౌస్లో ఉండేది, దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యేది. ఆ రోజు ఆ నెగిటివిటీతోనే ఎలిమినేట్ అయ్యేది. మొన్న 5వ వారం అలా ఎలిమినేట్ అవ్వడం వల్ల అందరు రివ్యూలో హైప్ ఇచ్చి మంచి పాజిటివ్ వచ్చి సింపతి వచ్చి మళ్ళీ హౌస్లోకి వచ్చింది. లేకపోతే ఆ రోజే ఎలిమినేట్ అయ్యింటే ఫుల్ నెగిటివిటీతో ఎలిమినేట్ అయ్యేది. ఇప్పుడు ప్రియా శెట్టిని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. నాకైతే ప్రియా శెట్టిని తెచ్చుంటే బాగుండు అనిపించింది రీఎంట్రీ. ఎందుకంటే ఆమెకు ఛాన్స్ రాలే, ఆమె కరెక్ట్ మారి టాస్కులు కూడా రాలే ఆమె ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే అగ్ని ప్రెషర్ చాలా బాగా ఆడింది, ప్రూవ్ చేసుకోవడానికి అసలు ఛాన్స్ కూడా రాని టైంలో ఎలిమినేట్ అయిపోయింది. నాకు బాధ అనిపించింది. ప్రియా శెట్టిని తీసుకొని వచ్చుంటే బాగుండేది. ప్రియా శెట్టి గురించి ఎవరు ఎందుకు మాట్లాడారో అర్థం కాదు. శ్రీజ అంటారు. శ్రీజ కూడా ఫస్ట్లో నెగిటివే కదా, ఇప్పుడు కూడా నెగిటివే. ఎంత రూడ్గా మాట్లాడింది, బ్యాక్ పిచ్చింగ్ ఎంత చేసింది తనుజ గురించి. తనుజ అంత హెల్ప్ చేసింది, అదంతా మర్చిపోయిందా? ఏదో రివ్యూల్లో బయట చెప్పింది, ఆ రివ్యూలు చూసి అవన్నీ వచ్చి చేసింది. ఇంకా లాస్ట్కి బన్నీ టీం గెలుస్తుంది. బాన్స్ వల్లే బన్నీ టీం అయితే గెలిచింది. ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తాడు, దివ్యానికిత సపోర్ట్, అందరూ రామ్ రాథోడ్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. లాస్ట్కి ఇంకా జెండా పెడతారు. బిగ్ బాస్లో బన్నీ గారు మీరు పర్మనెంట్ హౌస్ ఓనర్ అంటారు. రేపు చూపించే దాంట్లో శ్రీజాని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే ఆడియన్స్ ఓట్లో కూడా శ్రీజాకు చాలా లీస్ట్ ఓట్లు ఉన్నాయి అన్నమాట, తక్కువ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బన్నీ గారికి ఎక్కువ ఓట్లు పడ్డాయి అన్నమాట. ఎందుకంటే దమ్ము శ్రీజ వచ్చేటప్పుడే కొంచెం నామినేషన్ డైరెక్ట్ కళ్యాణ్ని చేసేస్తుంటే సరిపోయేది. కానీ తనుజాతో మాట్లాడి అందరినీ ఇమాన్యుల్ని సేఫ్ గేమర్ అని అందరితో గంటున్నర మాట్లాడిందంట. అది ఇంకా లాస్ట్లో ఇది మాధురి గారు తనుజ కలిసిపోయి ఇద్దరు జల్లు వేసుకుంటుంటే ఇమాన్యుల్ చూసి వామ్మో మీరు సరిపోయిండ్రు, ఆ మొయిన కొట్టుకొని ఇప్పుడు మీరు ఒకటైండ్రు అని చెప్పి కొంచెం ఫన్ చేస్తాడు. ఇంక ఇక్కడ ఇటు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇది శ్రీజ కోసం బాధపడుతుంటే ఏం బాధపడకుండా టాస్కే కదా, జనాల ఓట్లు ఉంటుంది కదా, ఇక్కడ ఏం రాస్తుంటే అది జరుగుతుంది అంటారు. ఎలిమినేట్ అయితే అయిపోతాయి. నాకు తెలిసి శనివారం స్టేజ్ మీదకి పిలిపించి ఏవి వేస్తారని చెప్పి రూమర్ అయితే వస్తుంది, చూడాలా. మీలో ఎంతమందికి ఈరోజు శ్రీజ ఎలిమినేట్ అన్ఫేర్ అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే శ్రీజ బ్యాక్ పిచ్చింగ్ అయితే నాకు నచ్చలేదు. యాటిట్యూడ్ కూడా కొంచెం పొగరు కూడా చూపించింది అనిపించింది. ఫస్ట్లో స్టార్టింగ్ వీక్లో శ్రీజ ఎలా ఉండేదో అలా ఉన్నట్టు అనిపించింది. అలాగే ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.